ప్రియతమా రాగాలు సఖి కుశలమాందాలు ప్రియతమా రాగాలు సఖి కుశలమాందాలు నీ లయ పంచుకుంటుంటే నా శృతి మించిపోతుంటే నాలో రేగే ప్రియతమా రాగాలు సఖి కుశలమాందాలు ప్రియతమా రాగాలు సఖి కుశలమాందాలు. హలో వ్యూవర్స్, ఇప్పుడు ఈ వీడియో చూశారు కదా, అదే పోస్టర్ విత్ సమ్ మ్యూజిక్. రేపు సండే మా 24th వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పేసి నేను ఆ పోస్టర్ ఒకటి చిన్నగా రిలీజ్ చేసి, సో దట్ యాక్చువల్గా 24th యానివర్సరీకి ఒక చిన్న ఏఐ వీడియో చేద్దాం అనుకున్నాను అనమాట. ప్రియతమా రాగాలు అని, అంటే మా వైఫ్ పేరు ప్రియా కదా. బట్ ఆ వీడియో చేసిన తర్వాత నిన్న అది పబ్లిక్గా రిలీజ్ చేసిన తర్వాత నాకు వార్నింగ్స్ వచ్చినాయి. ఇంకెప్పుడు నా ఫోటోని అలా ఏఐలో వాడద్దు, నాకు ఇష్టం లేదు అని. ఎవరు చెప్పుంటారనేది మీరు ఆల్రెడీ ఊహించే ఉంటారు అది. సో నేను ఆ పేరు చెప్పదలుచుకోలేదు. సో అందుకని చెప్పేసి ఒకసారి లేడీస్ నో అని చెప్పిన తర్వాత మళ్ళీ వాడకూడదు కదా వాళ్ళ ఫొటోస్, ఏదన్నా కానీ. నో అంటే ఇట్స్ నో. సో అందుకని నేనేం చేశానంటే ఆవిడ ఫోటో లేకుండా కొత్త ఫోటో పర్మిషన్స్ తెచ్చుకొని, ముందే నేను ఆవిడని కాంటాక్ట్ చేసి పర్మిషన్స్ తెచ్చుకొని ఆవిడ ఫోటోని ఏ వీడియోలో వాడతానని చెప్పి మొత్తం అప్రూవల్స్ అనేవి తెచ్చుకొని ఇప్పుడు మీరు చూడబోయే పాట చేశానమాట. ఒకసారి చూడండి. ఈనాడే ఏదో అయింది, ఏనాడు నాలో జరగంది. ఈ అనుభవం మరలా రానిది, ఆనంద రాగం మోగింది. అందాల లోకం రమ్మంది. ఈనాడే ఏదో అయింది, ఏనాడు నాలో జరగంది. ఈనాడే ఏదో అయింది, ఏనాడు నాలో జరగంది. ఈ అనుభవం మరలా రానిది. सूरज को रोके चांद को थामे, चांद ने दिन भर जगती रही. निंगी नेला ఏకం కాగా ఈ క్షణమిలాగే ఆగింది. दिन भी रात लगने लगे, फर्क कोई रहने न लगे. ख्वाबों को अब रोक दिया, सच ही दिल को भाने लगे. हो मनसे मन्नदी अदिना सुमन्नदी, दिल की ये चाहत बढ़ने लगे जैसे. मिलना है तुमसे, खुलना है मुझको. ఈనాడే ఏదో అయింది, ఏనాడు నాలో జరగంది. One little word said don't be apart, another one whispered join every heart. Give me your soul, the feeling declared this love is mine, the moment just shared. ఈనాడే ఏదో అయింది,
సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో చూశారు కదా, ఎలా అనిపించింది మీకు? తర్వాత ఫీడ్బ్యాక్ చెప్పండి. బట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒకటి ఫేమస్ డైరెక్టర్ ఉండేవాళ్ళు, ఆయన పేరు వంశీ అనమాట. ఆయన చాలా హిట్ సినిమాలు తీశారు, లైక్ లేడీస్ టైలర్, ఏప్రిల్ 1 విడుదల, అలాంటివి. ఆయన టైంలో ఆయనకి భానుప్రియ అంటే చాలా బాగా ఇష్టం. సో బట్ ఫర్ సమ్ రీజన్స్ మహర్షి అనే సినిమాకి భానుప్రియ డేట్స్ దొరకలేదనమాట. సో భానుప్రియ డేట్స్ దొరకనంత మాత్రం ఆ సినిమా ఏమి ఆయన ఆపేలేదు. భానుప్రియ చెల్లి శాంతిప్రియతో ఆ సినిమా చేసి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు ఆ రోజుల్లో. సో అలాగే మనకు ఒక ఆర్టిస్ట్ దొరకకపోయినా ఇంకో ఆర్టిస్ట్తో చేయొచ్చు అనే ఎగ్జాంపుల్ని అక్కడి నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకుని అదే ఫార్ములాని నేను ఇక్కడ కూడా వాడాను ఈ వీడియోలో కూడా. అక్క వద్దంది కాబట్టి చెల్లి అవతార్ని యూజ్ చేసుకుని నేను ఇక్కడ వాడాను అనమాట. చండీ ప్రియ కాకపోతే మనకి ఉషప్రియ ఉంది. అలా అయినా మనం ఇక్కడ ఏమన్నా వల్గర్గా చేసామా? ఏం చేయలేదు కదండి. నేను అంతా చాలా డీసెంట్గా చూపించాం. ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్రెండ్షిప్ అని. సో దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం దేన్నన్నా ఆపుకోలేం కానీ క్రియేటివిటీని ఆపలేం. సో క్రియేటివిటీ ఈజ్ ఆల్వేస్ ఉంటుంది. ఎలా అయినా మన ఆలోచనను బట్టి మన క్రియేటివిటీ మొదలవుతుంది. మీకు తెలుసు కదా, దిస్ ఈజ్ క్రియేటివ్ కిరణ్. ఓకే, మరి కొత్త వీడియోతో కొన్ని రోజుల్లో కలుద్దాం. ఈ అనుభవం